నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. హైదరాబాద్ సిటీని నల్లటి మేఘాలు కమ్మేశాయి. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఆవరించిన ద్రోణి మరొక 24 గంటలు ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం పడుతుంది. ఆకాశం మేఘామృతమై సూర్యుడు కనిపించడం లేదు. ఉదయం 11 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా జల్లులు మొదలయ్యాయి. ఇక హైదరాబాద్ సిటీలో మోస్తారు వర్షం పడుతుంది. ఇవాళ రోజంతా ఇలాగే వర్షం పడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది. ఎల్లో అలర్ట్ జారీతో మోస్తారు నుంచి భారీ వర్షం పడబోతున్నట్లు వెదర్ రిపోర్టు డిపార్ట్మెంట్ వెల్లడించింది. రైట్, ఇక అలాగే ఇవాటి నుంచి మరొక 3 రోజులు అంటే 15వ తేదీ శుక్రవారం వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ 3 రోజులు హైదరాబాద్ సిటీ మొత్తం మోస్తారు నుంచి భారీ వర్షం పడబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. సిటీలో స్కూళ్లకు హాఫ్ డే ప్రకటించారు. ఇప్పటికే రాబోయే 3 రోజులు పిల్లలకు హాఫ్ డే మాత్రమే స్కూల్ నిర్వహించబోతుంది. కొన్ని జిల్లాలకు పూర్తిగా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇవాళ యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లా ఇక ప్రధానంగా రెడ్ అలర్ట్ జారీ చేయగా పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భూపాలపల్లి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రైట్.